కొంచెం అటు ఇటు ఓకే ఓకే యో 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 టిఫిన్ మళ్ళా పోపన్నంగా ఒకరోజు ఆయగా అంటే వాళ్ళు పూరు వాళ్ళ పూరు మనకు రిచ్చు ఏమైంది గుడ్ మార్నింగ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచాను అన్నమాట కొంచెం అటు ఇటు ఓకే ఓకే ఫ్రెష్ అప్ అయినాక చెప్తా A few moments later. యో గాయ్స్ ఫ్రెష్ అప్ అయిపోయినా టిఫిన్ మళ్ళా పోపన్నం గాయ్స్ అరే పోపన్నం లవర్స్ ఉంటే ఒకసారి కమెంట్ కరో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు అంత వ్యూస్ కూడా ఏమి వస్తున్నాయి రోజుకు 20 వస్తున్నాయి ఒక రోజు పక్కా ఆయగా నా బ్యాక్గ్రౌండ్లో ఇదంతా మారిపోతుంది గెస్సింగ్ ద ఫ్యూచర్ ఓకే రైట్ ప్రస్తుతానికైతే నేను పోపన్నం తింటున్నా పోపన్నం అయితే నేను ఒకటి రిలీజ్ అయింది ఏంటంటే మన దగ్గర పైసలు ఉంటే మనం పిజ్జాలు బర్గర్లు తింటాం అవునా కదా కానీ అమెరికాలో పైసలు లేనప్పుడు అంటే గరీబ్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు పిజ్జాలు బర్గర్లు తింటారు అంటే వాళ్ళ మినిమం మనకు మ్యాక్సిమం అని అర్థమైంది నాకు అంటే వాళ్ళ పూరు మనకు రిచ్చు మన దగ్గర పైసలు ఉంటేనేమో పిజ్జాలు బర్గర్లు వాళ్ళ దగ్గర పైసలు లేకపోతేనేమో పిజ్జాలు బర్గర్లు ఇంకా వాళ్ళ దగ్గర పైసలు ఉంటే నాకు అంతెందుకు నేను పోపన తింటా ఐ ఆమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పాలు బిస్కెట్లు చూడు మీకు చూపినా ఇగో ఇది బిస్కెట్ కనబడుతుందిగా ఇగో ఇది పాలు బిస్కెట్ పక్కన ఇది పెట్టిన అనుకో మీకు ఎట్లా ఇట్లా చూపిస్తావు చూడు మీ అందరికి ఇప్పుడు చూపిస్తా చూడు పాలు వర్సెస్ బిస్కెట్ పాలేమో లోపడుకున్నాయి బిస్కెట్లేమో కప్పు కంటే పైకున్నాయి ఈ బిస్కెట్లు ఇందులో పడతాయా పట్టవా ద మెయిన్ క్వశ్చన్ ఇదే ఈ బిస్కెట్లు ఈ పాలల్లో పడతాయా పట్టవా చెప్పండి తెలుసు కదా గైస్ నా గురించి నేను పాలంటే కోసుకుంటా ఇక నువ్వు టిఫిన్ అంటే నేను నిజంగానే కోసుకుంటా ఏంటిది పాలు తాగండి టిఫిన్ తినండి పండుకోండి ఎంజాయ్ చేయండి కాలేజీలో చూపిస్తా మీ అందరికీ తర్వాత చెప్తా మంచిగా క్లీన్గా ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇరికిచ్చేసేసిన గైస్ మీకు ఎవరికైనా పాల అప్పాలు కానీ ఇంకా బిస్కెట్లు కానీ పట్టకపోతే నా దగ్గరికి వచ్చేసేయండి నేను ఇరికిచ్చేసేస్తాను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంది గాయస్ వచ్చేసేయండి Later that same evening. Guys, మళ్ళీ ఫ్రీ ఫైర్ బ్యాచ్ స్టార్ట్ ఆ నుంచి బాయ్ కమింగ్ అరే షేలో గైస్ ఫ్రీ ఫైర్ గణేష్ కనబడతలేవు రైట్ సగియే వస్తే బయటికి రా సగం రాసు కానీ టైం బొక్కేడా ఏమైందిరా ఫ్రీ ఫైర్ నేను కూడా అన్నాను అన్నమాట నాదిగా ఫుల్ అప్ అయిపోయింది వ్లాగ్ తీయాలి కాబట్టి తీస్తున్నా లెట్స్ గో గైస్ యాక్చువల్గా ఏమైందో నేను చెప్తాను పొద్దున్న నుంచి నేను వ్లాగ్ కొంచెమే తీసిన ఓకే డన్ ఆ తర్వాత ఫ్రెండ్స్తో నేను పక్క ఊరికి వెళ్ళినా ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళినా ఒక ఫ్రెండ్ గాడు వచ్చిరాని డిసిషన్ తీసుకుంటుండు వాడిని 2 సెటిల్ చేసేసినాం బట్ వాడు బ్లాంక్గా ఫిక్స్ అయిపోతుండు
సరేలే వదిలేసి వాడిని టాప్లోకి తీస్తే బాగోలే కానీ వాడిని 24 అవర్స్ మా కళ్ళ కిందనే పెట్టుకొని చూడాలి ఇక, లేకపోతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగిపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్ అయింది వానికి ఇప్పుడు. సో అందుకే నేను పొద్దున్నుంచి వ్లాగులు తీయలే, అంటే పొద్దున్నుంచి నేను అంత యాక్టివ్లో లేనన్నమాట వ్లాగ్ తీసేటప్పుడు. సో వానికి ఇంటికి వెళ్ళినాం, వాని దగ్గర కథ అంత చేసినాం, వచ్చినాక ఇక నూడిల్స్ తిన్నాం. నేను ఇంకో నా ఫ్రెండ్ గాడు నూడిల్స్ తిని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయాక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా స్లీప్ వేసిన. దాని తర్వాత స్టార్ట్ అయింది చూడు ఫ్రీ ఫైర్. సాయంత్రం ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేస్తే రాత్రి అయిపోయింది. నా ఫోన్లో 70 ఉన్న ఛార్జింగ్ 30కి దిగింది. అంతా గణం ఆడినాం మేము, అంతా గణం బా మా సనం. సో అట్లా ఆడినాం అయిపోయింది. నేను నా ఫ్రెండ్ గాడు ఇక అందరం వెళ్ళిపోయినాం అనమాట. స్క్వాడ్ కాదు, మా దగ్గర స్క్వాడ్, ఇంకో స్క్వాడ్, మొత్తం ఆ స్క్వాడ్ ఈ స్క్వాడ్ వేసి పడేసుకున్నాం అనమాట. నో ప్రమోషన్ ఫర్ ఫ్రీ ఫైర్ ఇస్ వెరీ నైస్. ఓకే గుడ్, నాట్ దెన్ BGMI. ఓకే గైస్, అది అనమాట. సో తర్వాత ఏమైందంటే అమ్మ సౌండ్ చాలా కూడా. సో తర్వాత ఏమైందంటే అందరు ఇంటికి వెళ్ళిపోయారు, నేను ఇంటికి వెళ్ళిపోయినా, ఫ్రెష్ అప్ అయ్యేసరికి మళ్ళీ మమ్మీ అన్నం వండింది. ఇప్పుడే తిన్నా. ఇప్పుడు తిని బయటకు వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేసాను అనమాట. ఇందాక 2 ఫ్రెండ్స్తో నేను అన్నం తినే ముందు వాకింగ్కి వెళ్ళాను అనమాట, అటు ఇటు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ గాడు ఇక్కడ, నా ఇంటి వెనకాల నా ఫ్రెండ్ గాడు ఇంకొకడు, వాళ్ళతో ఒక మ్యాచ్ చేద్దామని ఫిక్స్ అవుతున్నాను అనమాట. సో ఎస్ గైస్, ఇది చాలా చిన్న వ్లాగ్, అడ్జస్ట్ కావాల్సిందే, తప్పదు. ఇవాళ కొంచెం సిచ్యువేషన్ బాగాలే కాబట్టి ఇట్లా వీడియో తీయాల్సి వచ్చింది. లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ బ్రేవ్ ఉండండి, ఇది నా చిన్న అడ్వైస్. పీకాల దాకా నీకు టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, చిల్ అవుట్ కానీ, అర్థమైందా? ఇది ఉడకపోస్తుంది, నీకు బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒక దారి ఉంటుంది అన్నమాట. ఆ దారి అస్సలు ఎంచుకోకూడదు, అది వరస్ట్ దారి అన్నమాట, అది ఎంచుకోకండి. నేను దేని గురించి చెప్తున్నా మీకు అర్థమవుతున్నట్టుంది. సో అట్లాంటిది ఎంచుకోకండి, ఓకేనా? క్లీన్గా ఉండండి. మిమ్మల్ని మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి, అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నేను ఈ సిచ్యువేషన్లో ఎట్లా ఇరికినా, ఎట్లా బయటపడాలనే ఒక ఆన్సర్ ఎతకండి. కానీ మీకు మీరే ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారు కాకండి. కొడుకు చాలా కూడా సరేలే. సో ఎస్ గైస్, ఇట్లా అయితే అన్నమాట చిన్న సిచ్యువేషన్స్. టైం పాస్ ఓకే. కానీ సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే, అటు ఇటు వాకింగ్ చేస్తానన్నమాట 5 minutes. నా ఫ్రెండ్ కానీ పిలుస్తా, వాడు కూడా వస్తాడు. నేను కలిసి ఒక ఫ్రీ ఫైర్ మ్యాచ్ చేస్తాను అన్నమాట. ఓన్లీ హెడ్ షాట్స్ పెట్టుకొని ఆడతాం. చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే ఇప్పుడు నా ఫ్రెండ్ కానీ పిలిస్తే వాడు వస్తాడు, నేను గేమ్ ఆడతా. గేమ్ అయిపోయిన తర్వాత మీ అందరికి మళ్ళీ నేను ఎక్కడ కలుస్తా అంటే కిచెన్లో కలుస్తారా బేటే. కిచెన్ లేదు, ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ గైస్, వచ్చే వాళ్ళలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.